హిమాలయాల నిశ్శబ్దంలో పార్వతీదేవి సృష్టికి కొత్త ఆరంభం రాశారు. తన పవిత్ర దేహం నుంచి పసుపును తీసి ప్రాణం నింపి ఒక దివ్య శక్తిని మలిచారు. ఆ కళ్ళలో భక్తి, ఆ ముఖంలో అమాయకత్వం. అమ్మా, మీ ఆజ్ఞ ఏంటే చెప్పండి. నేను చెప్పేంతవరకు ఎవ్వరినీ లోనికి రానివ్వకు కుమారా. అలాగే అమ్మా, నేను ఎవ్వరినీ రానివ్వను. ఆ చిన్నవాడు తల్లి ఆజ్ఞకు కావలిగా నిలిచాడు. కాని ఆ గవాక్షం వద్ద తండ్రి ఆగిపోయాడు. అక్కడే ఆగండి, మీకు అనుమతి లేదు. నీవు పొరబడినట్టున్నావు కుమారా. మేము మహాదేవ్. మీరు ఎవ్వరైనా సరే దారి మాత్రం ఇచ్చేదే లేదు. అది తండ్రి కొడుకుల యుద్ధం కాదు, అది కర్తవ్యానికి, అధికారానికి మధ్య మహాసంగ్రామం. ఒక క్షణంలో త్రిశూలం దూసుకొచ్చింది. శిశిరగిరులపై నిశ్శబ్దం చెలరేగింది. శివుడు తన తప్పును గ్రహించాడు. తల్లి కరుణ కన్నీటి వరదైపోయింది. ఆవేదన కోపమై మారింది. గణాలారా, ఉత్తర దిశలో ఉన్న మొట్టమొదటి జీవి శిరస్సును తీసుకుని రండి. ఏనుగు శిరస్సుతో ఆ చిన్నవాడి రూపం మళ్లీ వెలుగొందింది. ఆ రోజు నుంచి ఆయనే గణపతి, విఘ్నాలను తొలగించే వినాయకుడు, ప్రతి ఆరంభానికి మొదటి పూజ పొందే దేవుడు.